బ్రేకింగ్ న్యూస్. అనకాపల్లి కార్తీక పౌర్ణమి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం కింది నుండి స్వామివారి పల్లకి ఊరేగింపు చేస్తుండగా జ్వాలా తోరణం భక్తులపై పడింది. ఈ ఘటనలో 3 భక్తులకు తీవ్ర గాయాలవ్వగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడ్డ 3ని అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనకాపల్లి కార్తీక పౌర్ణమి ఊరేగింపులో అపశృతి చోటు చేసుకుంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం నిర్వహించారు ఆలయ అధికారులు. అయితే ఈ జ్వాలా తోరణం కింద నుండి స్వామివారి పల్లకి ఊరేగింపు చేస్తుండగా కూడా జ్వాలా తోరణం భక్తులపై పడింది. దీంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ఘటనలో 3 భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే మరో 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అయితే తీవ్రంగా గాయపడ్డ 3ని కూడా ప్రస్తుతం అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా అక్కడ కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి జరగడంతో భక్తులంతా కూడా భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన అక్కడ ఆలయ అధికారులు కూడా అక్కడ అందరూ స్పందించి అక్కడైతే మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మరి ప్రస్తుతం జ్వాలా తోరణం కింద అయితే పడి కొంతమందికి అయితే స్వల్ప గాయాలయ్యి ప్రస్తుతం వారి పరిస్థితి ఎలా ఉంది? డీటెయిల్స్ ఏంటి? నిన్న ముఖ్యంగా ఈ సంఘటన అయితే నిన్న జరిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే అనకాపల్లిలో ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలా తోరణం అయితే ఏర్పాటు చేశారు. అయితే 2 భాగాలుగా ఇది ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పై భాగంలో జ్వాలా తోరణం ఏర్పాటు చేసి దీనికి అంటించిన తర్వాత మంటలు చెలరేగుతున్నాయి. అయితే ఆ కింద అంటే పైన మంటలు వస్తున్నటువంటి సమయంలోనే కింద స్వామివారికి సంబంధించినటువంటి పల్లకి ఊరేగింపు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా ఆ పైనుండి ఆ జ్వాలా తోరణం కింద వెళ్తున్నటువంటి భక్తుల మీద పడినటువంటి నేపథ్యంలో 3కి ఆ తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొంతమందికి స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతము అనకాపల్లిలో ఉన్నటువంటి ఎన్టీఆర్ సామాన్య ఆసుపత్రిలో వీరికైతే చికిత్స అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఏ ఒక్కరికి ఆ ప్రాణాపాయ ప్రమాదం అయితే లేదని వైద్యులు తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరు అంచనా వేయలేదు. నిన్న కార్తీక పౌర్ణమి సందర్భంగా మొత్తం అన్ని చోట్ల కూడా ఈ జ్వాలా తోరణానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో అంటే కొంచెం హైట్ లో ఈ జ్వాలా తోరణాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. దాని కింద నుంచి ఒకసారిగా భక్తులు రావడం, ఆ రద్దీగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ జ్వాలా తోరణం పైనుండి ఆ భక్తుల మీద పడినప్పుడు ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే స్పందించినటువంటి ఆలయ సిబ్బంది హుటాహుటిన మొత్తం గాయపడినటువంటి ఆ భక్తుల్ని, అంటే తీవ్ర గాయాలైనటువంటి 3ని, స్వల్పంగా గాయాలైనటువంటి 4ని మొత్తం అందరినీ కూడా ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించి చికిత్స అయితే అందించారు. ప్రస్తుతం ఎవరికి ప్రాణాపాయం లేకపోవడంతో ఆ అధికారులు అదేవిధంగా ఆలయ సిబ్బంది కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.